హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథకు కంటిన్యూటీ ప్రేమ చదరంగం పార్ట్ 3 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్స్ రూపంలో ఇవ్వండి అబ్బా. మరి మనం కథలోకి వెళ్ళిపోదామా? గమ్య మరోసారి గౌరవ్ని కొట్టడంతో అతను ఆమెతో క్రూరంగా ప్రవర్తించి వార్నింగ్ ఇస్తాడు. ప్రగతి తల్లి కోసం హాస్పిటల్కి బయలుదేరుతుంది. అయితే మరుసటి రోజు ఉదయం పూర్తి స్పృహలోకి వచ్చిన మాణిక్యం గమ్య కోసం గొడవ చేస్తూ ఉంటే కృష్ణారెడ్డి ఆమెకు సర్ది చెబుతూ, చూడు మాణిక్యం, నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు. గమ్య ఇప్పుడు మన ఊళ్ళోనే ఉంది, ఎక్కడికి పోలేదు. యమున పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. నువ్వు కొంచెం కంగారు తగ్గించుకుంటే నేను డాక్టర్ని కలిసి ఫార్మాలిటీస్ని చూసి నిన్ను డిశ్చార్జ్ చేయించుకొని నేరుగా తన దగ్గరికే తీసుకుని పోతా అంటూ కృష్ణారెడ్డి చెప్పడంతో మాణిక్యం అతని మాటలకు కొంచెం శాంతించి అప్పుడే నర్స్ తెచ్చిన మెడిసిన్స్ని వేసుకోగా ప్రగతి ఆమె కోసం టీ తీసుకుని రావడానికి వెళ్ళిపోయింది. ఇంకోవైపు యమున చెప్పిన మాటలు విన్న గమ్య ఫ్రెష్ అవ్వడానికి ఇంటి వెనక పెరటి భాగంలోకి వెళ్ళగా అప్పుడే ఆ ఇంటి పని మనిషి మరొకరితో మాట్లాడడం వినింది. రోజు యమున ఇంటిని ఊడ్చి సామాను కడిగిచ్చేకి ఒక పని మనిషి వస్తుంది. ఆమె పక్కింటి ఆమెతో, చూసావా అక్క, కొందరి జాతకాలు ఇలాగే ఉంటాయి. ఆ విక్రమ్కి ముందే దీని జాతకం తెలిసి పెళ్ళి గిల్లి వద్దు అంటూ వెళ్ళిపోయాడు. లేకపోతే తల్లిని మింగిన ఆడదానిని ఏ మగాడు చేసుకుంటాడు చెప్పు? అది పుట్టిందో లేదో దాన్ని చూడ్డానికి వస్తూ వాడి అమ్మా బాబులు చచ్చిపోయారు. పాపం చిన్నతనంలోనే అమ్మా నాన్న లేకుండా పరాయి ఇంట్లో పెరగాల్సి వచ్చింది బిడ్డకి. ఆ కక్ష ఎక్కడికి పోతుంది చెప్పక్క? అందుకనే సమయం చూసి ఇన్నాళ్లకు సరైన దెబ్బ కొట్టాడు. నాకు తెలిసి వాడు దీనితో వయసు వచ్చిన దగ్గర నుంచి ఇష్టాన్ని నటిస్తూ ఉంటాడు, ఇలాంటి సమయం కోసం ఎదురు చూస్తూ అంటుంటే పక్కింటి ఆవిడ, అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఆ మహాతల్లి పుట్టి మేనత్తను మింగేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకుంది. దాని పెళ్ళేమోలే కానీ దాని పెళ్ళి తల్లి చావుకొచ్చింది. పాపమే మాణిక్యం మండపంలో గుండె నొప్పితో ఎలా విలవిలలాడిపోయిందో. నేనైతే పోతుందేమోననుకున్నా, కానీ సమయానికి హాస్పిటల్కి తీసుకుని పోయారు. అయినా మనిషి బ్రతకడం కష్టమేనంటున్నారు, నిజమేనా అంటుంటే పని మనిషి నిట్టూరుస్తూ, అంతే అక్క, కొన్ని జీవితాలు ఎలాంటి తప్పులు చేయకపోయినా ఇలాంటి దాని జాతకాల వల్ల భూమికే దూరమైపోతారు. అయినా అక్క, ఇలాంటి నష్టజాతకులు వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ వల్ల జరుగుతుందంతా చూస్తున్నా కూడా వాళ్లకు చీమ కుట్టినట్లు కూడా ఉండదు. పాపం అది తెలియని గౌరవ్ బాబు కోపంతో దీని మెడలో తాళి కట్టాడు, ఏమైపోతాడో ఏమో అంటూ ఉంటే అది మొత్తం విన్న గమ్య తన మీద తనకే విరక్తి పుట్టి విక్రమ్ ఆ కారణంగానే తనను పెళ్లి చేసుకోలేదేమోననుకుంటూ క్షణికావేశంలో ఆ ఇంటి పెరట్లో ఉన్న బావిలో దూకేసింది. అయితే అప్పుడే అక్కడ పక్కనే ఉన్న వాష్రూమ్ నుండి గౌరవ్ తలదుడుచుకుంటూ బయటికి వస్తూ, ఏంటా శబ్దం వినిపించింది అంటూ చుట్టూ చూస్తూ ఉండగా పని మనిషి శబ్దం వినిపించిన వెంటనే దాన్ని పసిగట్టి బావి దగ్గరికి పరుగున వచ్చి లోపలికి చూసి, బాబోయ్, గమ్య బావిలో దూకేసింది, అమ్మో అయ్యో ఎవరైనా త్వరగా రండి అంటూ అరుస్తూ పిలవడంతో గౌరవ్ అది విని ముందు వెనక ఆలోచించకుండా వెంటనే బావిలోకి దూకి నీటిలో మునిగిపోతున్న గమ్యను పైకి తీసుకుని వస్తుంటే అప్పటికే బావి చుట్టూ జనం గుమ్ముగూడిపోయారు. అయితే గమ్య బావిలో దూకటంతోనే ఒక నిమిషం మాత్రమే నీటితో పోరాడగలిగింది. ఆ తర్వాత స్పృహ తప్పిపోయింది. పైగా ఆమె పెళ్లి రోజు ఉదయం నుంచి భోజనం ఏమీ చేయకపోవడంతో పొట్టలోకి ఎక్కువగా నీరు చేరిపోయింది. అయితే గౌరవ్ ఆమెను పైకి తీసుకువచ్చి నేల మీద పడుకోబెట్టి గమ్య పొట్ట మీద ఒత్తిడి చేస్తూ తాగిన నీటిని కక్కించాడు.
అయినా సరే గమ్య స్పృహలోకి రాలేదు. దాంతో ఎలాంటి సంకోచం లేకుండా గౌరవ్ ఎవ్వరి గురించి పట్టించుకోకుండా గమ్యకు నోటి ద్వారా శ్వాసను అందిస్తూ సిపిఆర్ చేశాడు. దాంతో ఆమెలో కొద్దిపాటి కదలిక వచ్చింది. అయినా ఎలాంటి లాభం లేదు. దాంతో గౌరవ్ ఇక కుదరదు అనుకుంటూ గమ్యను వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే అతనితో పాటే యమున ఇంకా వెంకటరెడ్డి కూడా హాస్పిటల్కి బయలుదేరారు. ఇంకోవైపు డాక్టర్తో అప్పుడే మాట్లాడి బయటికి వచ్చిన కృష్ణారెడ్డి బాధగా అక్కడే కుర్చీలో కూలబడిపోయి డాక్టర్ చెప్పింది ఆలోచిస్తూ ఉన్నాడు. డాక్టర్, మాణిక్యం హార్ట్ చాలా వీక్గా ఉంది కృష్ణారెడ్డి. ఆమెకు భయపడే విషయాలు కానీ బాధపడే విషయాలు కానీ తెలియకుండా చూసుకోమని ఇక మీదట జాగ్రత్తగా ఉండమంటూ చెప్పడంతో కృష్ణారెడ్డి అసలు ఈ సమయంలో ఇది ఎలా సాధ్యం అనుకుంటూ ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే అప్పుడే అతని ప్రాణ స్నేహితుడైన స్వామినాథన్ మాణిక్యాన్ని చూసేందుకు హాస్పిటల్కి వచ్చి కారిడార్లో ఉన్న కృష్ణారెడ్డిని చూసి అతని దగ్గరికి వెళ్ళి మౌనంగా అతని చేతి మీద చేయి వేసి, ఎరా, నువ్వే ఇలా అయిపోతే ఎలారా చెప్పు? చిన్నపిల్ల ప్రగతి ఏమైపోతుంది? అలాగే గమ్యకు ధైర్యం ఎవరు చెబుతారురా అంటుంటే కృష్ణారెడ్డి స్వామినాథన్కి డాక్టర్ చెప్పింది మొత్తం చెప్పి, ఏరా, ఎందుకురా ఆ దేవుడికి నా కుటుంబం అంటే అంత పగ? కూతురి జీవితం అలా చేసి భార్యకేమో ఇలాంటి కష్టాన్నిస్తే నేను ఎలారా కాపాడుకునేది అంటూ నిరుత్సాహపడిపోతూ ఉంటే స్వామినాథన్ కొంచెం సేపు దాని గురించి ఆలోచించి, అరే, నువ్వేమీ అనుకోనంటే భయపడను అంటే నీతో ఒక విషయం చెప్తారా కృష్ణ? ఇదిగో చూడు కృష్ణ, గమ్య విక్రమ్ని ఇష్టపడింది. కానీ చివరికి ఆమె జీవితంలోకి గౌరవ్ వచ్చాడు. పెళ్ళి ఎలా జరిగినా సరే ఇప్పుడు గమ్య గౌరవ్కి భార్య. కానీ ఇప్పుడు ఇలాంటి సమయంలో గమ్య ఆ నిజాన్ని ఒప్పుకోను అంటూ పుట్టింట్లోనే ఉంటాను అంటూ గొడవ చేస్తేనే ఇక్కడ అన్నిటికన్నా పెద్ద కష్టం వస్తుంది. మనది పల్లెటూరురా. పెళ్ళైన కూతుర్ని ప్రతి నిమిషం ఇంట్లో పెట్టుకుని ఉంటే ఎన్ని మాటలు వస్తాయో నీకు తెలుసు కదా. మాణిక్యం ఒక తల్లిగా కూతురి జీవితాన్ని అలా చూస్తూ దాని గురించి తలుచుకుంటూ కుమిలిపోతుందిరా. మీరు కూడా ప్రశాంతంగా ఉండలేరు. అసలు వీటన్నిటికన్నా ముఖ్యంగా గమ్య ఇక్కడే ఉంటే ప్రాణాలతోనే ఉండదు. దానికి ప్రతి నిమిషం విక్రమ్ జ్ఞాపకాలే గుర్తుకు వస్తూ ఉంటాయి. అతను చేసిన అవమానం గుర్తుకు వస్తుంది. ఆమె కలలు కన్న కోట కూలిపోయింది గుర్తుకు వచ్చి ఆ బాధ కన్నా చావే సుఖమనుకుంటుంది. అలాంటి మనస్థితిలో ఉన్న కూతుర్ని ఇంత బాధలో నువ్వెలా కాపాడుకుంటావు చెప్పు? కానీ నీ కూతుర్ని ఏదో ఒకటి చేసి కాపురానికి పంపిస్తే నీకు నీ భార్యకు కొంచెమన్నా దిగులు తగ్గుతుంది. అలాగే అసలు పరిచయమే లేని వాళ్ళ మధ్య ఇష్టం లేని మనుషులతో ఉంటూ వారి గురించి ఆలోచిస్తూ వాతావరణం మారతంతో అక్కడ ఇమడడానికి చూస్తూ గమ్య కొంచెమైనా సరే విక్రమ్ మత్తు నుండి బయటకు వస్తుంది. ఆమెను ఆ విధంగా ఆలోచించేలా మీరే ఒప్పించి తనను కాపురానికి పంపించాలి. ఆ తరువాత ఇక వారిద్దరి మధ్య ఉండే సఖ్యత విషయం అంటావా? 3 ముళ్ళు వేపించిన భగవంతుడే అన్నీ చూసుకుంటాడురా. నేను చెప్పాల్సింది నేను చెప్పా, ఇక నీ ఇష్టం అంటూ ఉంటే అప్పుడే గమ్యను తీసుకుని గౌరవ్ హాస్పిటల్కి వచ్చి ఆమెను ఎమర్జెన్సీలో జాయిన్ చేయగా డాక్టర్ గమ్యను చెక్ చేసిన ఒక 20 నిమిషాల తరువాత బయటకు రాగా ఆ సమయంలోనే మందుల కోసం అటుగా వెళ్ళిన కృష్ణారెడ్డి అతన్ని చూసి గౌరవ్ వైపు అడుగులు వెయ్యగా గమ్య రూమ్ నుంచి బయటికి వచ్చిన డాక్టర్ అక్కడ వెంకటరెడ్డి గౌరవ్ని చూస్తూ కొంచెం దిగులుగా, మిస్టర్ గౌరవ్, ఆమె పల్స్ చాలా లోగా ఉంది. అలాగే షుగర్ లెవెల్స్ చాలా దారుణంగా పడిపోయాయి. ఖాళీ కడుపులోకి నీళ్లు ఎక్కువగా పోవడంతో అంటూ ఇంకా మాట్లాడబోతూ ఉండగా డాక్టర్ మాటలు పూర్తి కాకముందే గౌరవ్ డాక్టర్ కాలర్ని పట్టుకొని ఒక అడుగు పైకి ఎత్తి కోపంగా, చూడు డాక్టర్, తను నా భార్య. తన గురించి ఇంకొక మాట కూడా అలా మాట్లాడద్దు. తను ఈరోజు మధ్యాహ్నంలోపు కళ్ళు తెరవాలి. అందుకు మీరు ఏం చేస్తారో చేయండి. ఏం చేయగలరో చేయండి. మీకేం కావాలన్నా నేను ఇస్తా. ఒకవేళ తను మధ్యాహ్నంలోపు
కళ్ళు తెరవకపోతే ఈ సాయంత్రానికి మీరు కళ్ళు మూసేస్తారు అంటూ డాక్టర్ని వదిలేశాడు. దాంతో డాక్టర్ కోపంగా అతన్ని ఏదో అనబోతుండగా వెంకట్రెడ్డి కృష్ణ అటుగా రావడం చూసి డాక్టర్ని పట్టుకుని పక్కకు తీసుకుని వెళ్ళిపోగా కృష్ణారెడ్డి గౌరవ్ని కోపంగా చూస్తూ డాక్టర్ నోటి నుండి విన్న మాటలకు భయపడుతూ ఏమైంది నా కూతురికి, నువ్వు తనని ఏం చేశావు అంటుంటే గౌరవ్ కృష్ణారెడ్డిని చూస్తూ ఏమో నాకు తెలియదు, పొద్దున్నే బావిలో దూకింది, హాస్పిటల్కి తీసుకుని వచ్చా, తనకు ఏమీ కాదు, మీరు భయపడద్దు అంటూ చెప్పడంతో అదంతా చూస్తున్న కృష్ణారెడ్డి అసలు నువ్వు ఇంత నమ్మకంగా ఇలా చెప్తున్నావేంటి అంటుంటే గౌరవ్ కోపంగానైనా చాలా స్పష్టంగా చూడు, తను నా భార్య, తనకు ఏమీ కాదు, అలాగే తనను నేను రేపు మా ఇంటికి తీసుకుని పోతా, ఇక నుండి తను నాతోనే నా ఇంట్లోనే ఉంటుంది, అందుకు మీరే తనని ఒప్పించాలి, ఒకవేళ మీరు ఒప్పించకపోతే బ్యాంకుల్లో మీరు తాకట్టు పెట్టిన మీ 6 ఎకరాల పొలాన్ని మర్చిపోండి, అలాగే హౌస్ లోన్లో పెట్టిన మీ ఇంటిని మర్చిపోండి, ఎందుకంటే నీ కూతురు కాపురానికి నాతో వస్తేనే అవి మీతో ఉంటాయి, లేకపోతే ఇంకో 2 రోజుల్లో వేలం పాటలో ఉంటాయి, ఎందుకంటే నాకు మీలో ఉన్నన్ని ఆదర్శ భావాలు అస్సలు లేవు, మీరు మేనల్లుడి సొమ్ము ముట్టుకోకూడదు అనుకుంటూ తన పంట సొమ్మునంతా ఒక్క రూపాయి కూడా ముట్టకుండా బ్యాంకుల్లో దాచి వాడి చదువు కోసం మీకు ఉన్నదంతా తాకట్టు పెట్టి మరీ చదివించేశారు, కానీ దాని గురించి మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు, కానీ నేను మీ అంత మంచివాణ్ణైతే కాదు, నేను అనుకున్నది జరగకపోతే ఎంత దూరమైనా పోతా అంటూ గౌరవ్ చెప్పడంతో కృష్ణారెడ్డికి గౌరవ్ మాటల్లో కఠినత్వం కనిపించినా ఇంతవరకు ఆ ఊర్లో కానీ ఆ ఇంట్లో కానీ ఎవ్వరికీ తెలియని ఒక విషయాన్ని గౌరవ్ ఎలా తెలుసుకున్నాడా అనుకుంటూ ఆలోచిస్తూ అంటే గౌరవ్కి నా ఇంట్లో జరిగే ప్రతి విషయం తెలుసా, అసలు అలా తెలుసుకోవాల్సిన అవసరం ఇతనికి ఎందుకు వచ్చింది, అలా తెలుసుకోవడం వల్ల ఇతనికేంటి లాభం, ఒకవేళ నిజంగా మాణిక్యం అనుకుంటున్నట్లు గౌరవే విక్రమ్‌నేమన్నా చేశాడా? లేదా మరి ఇంకేదన్నా కారణం ఉందా వీటన్నిటికీ అనుకుంటూ కృష్ణారెడ్డి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోగా అతనికి ఆ సమయంలో స్వామినాథన్ మాటలు గుర్తుకు రావడంతో ఒక 20 నిమిషాల పాటు ఆలోచించుకున్న తరువాత గౌరవ్ దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళి గౌరవ్, నా కూతురు ప్రాణాలకు నీ వల్ల ఎలాంటి హాని ఉండదు కదా, అంటే నువ్వు తనని ఇప్పుడు తను హాస్పిటల్ అంటూ ఇక మాట్లాడలేక నాంచుతూ అలాగే ఉండిపోతే గౌరవ్ కృష్ణారెడ్డి చేతిని తన చేతిలోకి తీసుకొని అతని చేతిని గట్టిగా పట్టుకొని చూడండి అంకుల్, ఈ క్షణం నుంచి మాట ఇస్తున్నా, గమ్య తన పూర్తి జీవితం జీవించేసి ముసలితనం వచ్చిన తరువాతే దేవుడి దగ్గరికి పోతుంది అంటూ గంభీరంగా చెప్పి పక్కకు వెళ్ళిపోయాడు. అయితే యమున కూడా మాణిక్యం దగ్గరకు వెళ్ళి చిన్నగా విషయం చెబుతూ తన అనుభవాన్ని రంగరించి మాటలను పదును పెడుతూ పొదుపుగా వాడి మాణిక్యాన్ని గమ్యను కాపురానికి పంపించడానికి ఒప్పించింది. ఇంకోవైపు మాణిక్యం కృష్ణారెడ్డి కూడా అదే విషయం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎంత మాట్లాడుకుంటున్నా సరే మాణిక్యం మనసు దాన్ని ఒప్పుకోలేకపోయినా సరే పరిస్థితికి తలవంచక ఆమెకు తప్పడం లేదు. అయితే మధ్యాహ్నానికి గమ్యకు ఎలాంటి ప్రాణహాని లేదని తెలియడంతో వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే గౌరవ్ డాక్టర్తో మాట్లాడిన వెంటనే ఆమెను వైజాగ్ తీసుకుని పోవడానికి నిర్ణయించుకొని ఏర్పాట్లను చేసుకున్నాడు. అయితే వారితో పాటే గమ్య కుటుంబం, వెంకట్రెడ్డి, యమున వాళ్ళు కూడా బయలుదేరారు. అంబులెన్స్లో గౌరవ్ గమ్యతో బయలుదేరగా వారి వెనకనే కారులో వీరి ఫ్యామిలీలు వస్తూ ఉన్నాయి. అంబులెన్స్లో ఉన్న గౌరవ్ గమ్యనే చూస్తూ వారి గతాన్ని గుర్తు చేసుకుంటూ మరింత కఠినంగా అతని మనసును మార్చుకుంటూ ఉన్నాడు. ఇంకోవైపు విక్రమ్ బెంగళూరు నుండి వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయించుకొని ఒక అపార్ట్మెంట్ని తీసుకొని దాన్ని సర్దుకునే పనిలో పడ్డాడు. అయితే
ఇంతలో తన ఫోన్‌కి ఒక నోటిఫికేషన్ రావడంతో అది చూసిన అతను ఒక్కసారిగా గుండె పగిలినట్లుగా అయిపోయి ఏడుస్తూ నేల మీద కుప్పగూలిపోయాడు. ఇంకోవైపు గౌరవ్ గమ్యను చేతిలోకి ఎత్తుకొని ఇంటి గుమ్మం ముందు నుంచొని ఉంటే, ఆ పక్కనే ప్రగతి గమ్య చేతి సెలైన్ బాటిల్ పట్టుకుని ఉంది. వెనక మిగిలిన వారందరూ ఉండగా గౌరవ్ అమ్మ మారు మాట్లాడకుండా హారతిచ్చి వారిని లోపలికి ఆహ్వానించింది. గౌరవ్ గమ్యను బెడ్ మీద పడుకోబెట్టి బయటకు రాగా గౌరవ్ తాతయ్య అతని ముందు ఒక పేపర్ ఉంచి అందులో సైన్ చేయమనడంతో అది చూసిన గౌరవ్ ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. ఏమండోయ్! గౌరవ్ తాతయ్య అతనికి ఏ పేపర్నిచ్చి సంతకం చేయమనడంతో గౌరవ్‌కి కోపమొచ్చింది. విక్రమ్ ఫోన్‌లో ఉన్న నోటిఫికేషన్ చూసి అతను ఎందుకు అంతలా బాధపడ్డాడు? ఇంతకీ ఆ నోటిఫికేషన్ ఏంటంటారు? అలాగే స్పృహలోకి వచ్చిన తరువాత గమ్య తన పరిస్థితిని ఒప్పుకుంటుందా? తల్లిదండ్రులు చెప్పినట్లు గౌరవ్ దగ్గర కాపురం చేయడానికి అక్కడే ఉండిపోతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథ ఎలా ఉందో ఒక బుల్లి కామెంట్ చేయండి అబ్బా కొంచెం.